టేస్ట్ లేదంటే కూర 700 పెట్టుకున్నాను, మటన్ 800 పెట్టుకున్నాను, ఇదేం టేస్ట్ అంటారు. ఓ మై గాడ్. ప్లేట్లో వడ్డించుకుందాం. సూపర్ పెరుగు చట్నీతో అదిరిపోయింది. గుడ్ మార్నింగ్ మాయా. హలో నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నిన్న ఒక సబ్స్క్రైబర్ కనిపించారు నాకు, కనబడి నీ వీడియోలు బాగుంటాయి బ్రో, బాగుంటాయి చూస్తూ ఉంటాం, ఈ కుకింగ్ వీడియోలు కూడా బాగుంటాయి, 2-3 ట్రై చేసాం, టేస్ట్ బాగుంది, కాకపోతే కొలతలు చెప్పవేంటి, అంతేసేయి ఇంతేసేయి అంటున్నావు, మాకు కొలతలు తెలియట్లేదు అని అంటున్నారు. అందుకనే ఈ వీడియోలో కొలతలతో ఒక మంచి రెసిపీ, అది కూడా ఎందుకంటే ఈ రెసిపీయే కొంచెం డాక్టరు కిచిడీ లాంటివి చేసుకుని తినమని చెప్పారు. నేను కూడా ఎక్కువ మసాలాలు తినకూడదు కదా ప్రస్తుతానికి అయితే, అందుకనే లైట్ మసాలాలతో కిచిడీ చేసుకోమన్నారు. అందుకని కిచిడీ చేసుకున్నాం, అది కూడా పెసరపప్పు వేసి, అందులో పెసరపప్పు వేసి కిచిడీ. చాలా సింపుల్ ప్రాసెస్, బ్యాచులర్లు కూడా వండేసుకోవచ్చు. పొయ్యి మీదే కాదు, రైస్ కుక్కర్ లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. రైస్ కుక్కర్ లో చేసేద్దాం అనుకున్నాను కానీ, కాకపోతే ఆల్రెడీ టైం 2 అయిపోయింది మధ్యాహ్నం. ఇప్పుడు రైస్ కుక్కర్ లో చేస్తే ఇంకొక 1.5-2 గంటలు పడుతుంది. అందుకని మన గ్యాస్ రెడీగా ఉంది కాబట్టి గ్యాస్ మీద చేసేద్దాం. దానికి ఏమేం కావాలో చూపిస్తాను రండి. ఫస్ట్ రైస్ కావాలి, రైస్ ఎందులోకైనా కావాలి. ఫస్ట్ రైస్ కావాలి. బేసిక్ గా రైస్ ఎంత తీసుకున్నాం అంటే, మాకు ఈ 1 కప్పు ఒక మనిషి తినేస్తాడు అనమాట. ఈ కప్పుతో 2 తీసుకున్నాను. ఓకే, అంటే 2 తినచ్చు ఈ కిచిడీని. ఎక్కువ అయిపోద్ది 2 కొంచెం. ఇది వచ్చేసరికి పెసరపప్పు, ఈ కప్పుతోనే సగం తీసుకున్నాను. ఓకే, ఎక్కువ తీసుకోలేదు. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, 4 రేకల కరివేపాకు. లెక్క పెట్టి చెప్పాలా? లెక్క కదా, అలా ఇలాంటి వద్దు, ఇలాంటి ఎటకారాలు వద్దు. ఇదేమో పలావాకు, మర్చిపోయాడు, లవంగాలు 1, 2, 3, 4, 5 సరిపోతాయి. అనాసపు 2. నెక్స్ట్ దాల్చిన చెక్క, కావాల్సిన ఇంకో ముక్క ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, సాజీరా, ఇందులో యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి మన దగ్గర యాలక్కాయలు లేవు. ఇప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకునే ఓపిక కూడా లేదు. నెక్స్ట్ అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయినట్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయి వచ్చింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం ఇంట్లోనే చేసుకోండి గైస్, బయట అస్సలు కొనకండి, వెనిగర్లు అయ్యి వేసేస్తారు. ఇంట్లో చేసుకోండి, మీకు అంతగా కావాలంటే మేము పంపిస్తాం, మేము కూడా పెడతాం. నెక్స్ట్ ఏమో అందులోకి నెయ్యి కావాలి, ఫ్రెష్ నెయ్యి. చూసారా ఎలా ఉందో నెయ్యి మాత్రం మామూలుగా ఉండదు, ఎప్పుడూ ఉంటుంది మా ఇంట్లో. స్మెల్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న ఉల్లిపాయ 1. నెక్స్ట్ దాంతో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3-4, క్యారెట్ ఈ సైజు షేప్ ముక్కలు కట్ చేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ పీస్, ఇది గ్రీన్ పీస్ అని చెప్పేసి తెచ్చాను. చూడండి, ఇందులో వేసాను నానబెడదామని, మొత్తం రంగు. అదేంటి, ఇదిగో చూడు, కావాలి రంగు వస్తుందా? ఇదిగో చూడు. ఓ మై గాడ్, బతుకుతామా ఎందుకన్నా ఇలాంటివి తింటే? ఇది రంగు వేసేసి పచ్చబటాని అమ్మేస్తున్నారా? పచ్చిబటాని అని అడిగాను, పచ్చిగా రంగు వేసేసి పచ్చిబటాని అని ఇచ్చేస్తున్నారు. అయితే అసలు అంతంత రంగా అసలు చిన్నపిల్లలు తింటే ఏమైనా వద్దా? అందుకని అది వేయను, ఇంకా వేయట్లేదా? ఎందుకురా, రంగంతా పోయేలా కడిగేసి పగిలిపోయి ఎందుకు వేస్ట్ ఇంకా అది. ఇదిగోండి. నెక్స్ట్ దాంతో పాటు ఒక టమాటా, ఒక మాదిరి మీడియం సైజు టమాటా 1 తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ కంప్లీట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనం గ్యాస్ మీదే చేస్తున్నాను, మీరు ఈజీగా బ్యాచులర్లు కూడా రైస్ కుక్కర్ లో హ్యాపీగా వండేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ రైస్ కుక్కర్ లో చేసేస్తామంటే. నేను కుక్కర్ తీసుకుంటున్నాను. కడగాలంటావా? అవసరం లేదు, కుక్కర్ పెడుతున్నాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించి కొంచెం ఇది వేడెక్కిన తర్వాత ఏందో చూసారా, ఈ పెసరపప్పు కడగకూడదు. ఫస్ట్ కడగకూడదు, తర్వాత ఉడికిపోయిన తర్వాత కడగాలేంటి? ఏంట్రా చెప్పేది తెపాలంగడివి. ఫస్ట్ వేపుకోవాలి, వేపుకున్న తర్వాత రైస్ లో వేసుకుని రైస్ ఇది కలిపి కడుక్కోవాలి. ఒకవేళ నువ్వు కడిగేసిన తర్వాత ఎలా ఏగుద్ది, నీకు బుర్ర ఉండదు. అంటే మాకు అది తెలియదులే, ఉడకబెడితే చాలు అనుకున్నాం. పప్పు అందులో వేసి నల్లగా చిన్న మంట మీద దోరగా వేపుకోవాలి. ఎక్కువ వేపేయకండి, నల్లగా అయిపోతే ఎక్కువ వేపుకుంటే. రెడ్డిష్ కలర్ తెప్పించండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నన్ను నమ్మండి, ఉండదు. నేను ఆల్రెడీ 2-3 సార్లు తిన్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ ఇలాగే చేసుకోండి. ఇదిగోండి వేపేసాను, మాక్సిమం అంతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్లో వేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కడిగేసుకుందాం 2-3 సార్లు నీట్గా. కాలుతుంది, వేడి మీద కాలుదేంటి. కడిగేసి బియ్యం మంచినీళ్ళలో నానపెట్టాము. మళ్ళీ గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టి 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేద్దాము కొంచెం. కాకపోతే ఆయిల్ ఎప్పుడైతే ఎక్కువ వేస్తామో ఏదైనా టేస్ట్ వచ్చేది కదా అని ఆయిల్ ఎక్కువ వేస్తాం అనుకో, ఆరోగ్యం సంగనాయిపోతుంది. అందుకనే టేస్ట్ లేకపోయినా పర్లేదు, ఇంట్లో చూసే ఆడవాళ్ళందరూ ఆయిల్ కొంచెం తక్కువ వేసి ఉండండి. టేస్ట్ పోన్లే ఏదో ఒకటి అంటాడు, ఇంట్లో మగవాళ్ళు కూడా వేసేయాలి 2. టేస్ట్ లేదంటే కూర 700 పెట్టుకున్నాను, మటన్ 800 పెట్టుకున్నాను, ఇదేం టేస్ట్ అంటారు. ఈడే చెప్తున్నాడు, నిజమే. పర్లేదు పెట్టాడు అని మారండి. నేను మారాను, మీరు మారండి. టేస్ట్ ఇంపార్టెంట్ కాదు, అది హెల్త్ ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ టేస్ట్ అంటే మళ్ళీ మీరు టేస్ట్ లోకి మారిపోండి. నెక్స్ట్
ఈ నెయ్యి కొంచెం పెద్ద మంట పెట్టు. చాలు, ఇంకెక్కువ వేయట్లేదు వలి. వేసినా మంచిదే, నూనె ఎలాగ వేయట్లేదు కదా, నెయ్యి వేస్తే తప్పేం లేదు. గుడ్ ఫ్యాట్ విల్ కమ్. ఇప్పుడు ఇందులో ఇది లవంగాలు, ఇది పువ్వు, ఇది చెక్క, కర్ర, జీలకర్ర, ఆకులు కూడా వేసేస్తున్నాను. ఆకులు చెట్టుకు దొరికి అన్నీ వేసేయాలి గైస్. ఈ మాత్రం వేయట్లేదు, ఈ తర్వాత వేసుకుందాం. ఓకే, వేసి కాసేపు కలుపుదాం. ఇలాగా ఇంకేమన్నా మసాలా సరుకులు ఉన్నా సరే వేసుకోండి, ఏం కాదు. చేతి మీద మంట తగ్గించు, మంట తగ్గించు. ఏం పేలిందిరా? పువ్వు పేలినట్టుంది. పువ్వులు ఎందుకు పెడతాయి? చాలా రోజులు అయింది కిచెన్ లోకి వచ్చి, నేను ఏదోలా ఉంది. నేనే చేస్తాను అన్నమాట ఈ మధ్యన, అందుకే కిచెన్ లో వెళ్ళిపోద్ది. మా అమ్మ చేస్తుంది, ఈడేం చేయట్లేదు. అబ్బా. నెక్స్ట్ అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మసాలాలన్నీ కిందకి దిగిన తర్వాత, మసాలాలు బాగా ఫ్రై అయిపోయినాయి గైస్, వేగిన తర్వాత ఇవి కూడా వేసి కలుపుకుందాం. నెక్స్ట్ ఇప్పుడే కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు లేకపోయినా పర్లేదు గైస్, స్కిప్ చేసేచ్చు. అదే కదా, కిచడీలో నేను ఎప్పుడు కరివేపాకు చూడలేదు. వేస్ట్ వేయక్కర్లేదు గైస్. ఎందుకంటే నాకు కొంచెం ఆకుకూరలు తినమన్నారని వేసాను అంతే. ఆకుకూరలు తినమంటే కరివేపాకు తినమని కాదయ్యా. ఇలా కావాలంటే ఇందులో పాలకూర వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు, కట్ చేసుకుని ఏదైనా వేసుకోవచ్చు. పుదీనా వేసావు ముందు, అసలు వేయాల్సిన పుదీనా తెచ్చావా? పుదీనా అవసరం లేదు. ఇంట్లో ఏది దొరికితే అది, ఇంట్లో ఏది ఉంటే అది దాంతో చేసుకునే కిచడీ ఇది. ఇవి మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అయిపోయింది. ఇది కొంచెం పచ్చివాసన పోగొట్టేదాకా కలుపుదాం. అలాగా అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు ఈ రెండు వేసేయడం. రెండు వేసేసి కలిపి మగ్గనివ్వాలన్నమాట మెత్తగా. అల్లం వెల్లిపాయ అంటుకుపోయింది మొత్తం, అంటుకుంటది అంతే. కూరగాయల వాటర్కి వచ్చేది పైకి. కరెక్ట్గా ఇవి వేసినప్పుడే మీకు ఏం కూరగాయలు కావాలితే ఆ కూరగాయలు వేసేసుకోవచ్చు, ఏదైనా. నిజం రావాలి. బీరకాయ, బెండకాయ, ఏది కాదు, దొండకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెజ్ పలావ్ అన్న వాటిలో వేసేవన్నీ వేసేచ్చా? అది పలావ్. రే కొంప తీసి ఇది పలావ్ చేసేస్తున్నామండి మనం. కాదు గైస్, ఇది పలావ్ కాదు, కిచడీ. అంటే ఇంచుమించు అలాగే ఉంటది. పెసరపప్పు ఎప్పుడైతే వేసేస్తావో అది అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు డబ్బా చూసారు ఎంత అందంగా ఉందో అది. పసుపు కొంచెం ఇలా తిప్పామనుకో బ్రాండింగ్ కూడా కనబడిపోద్ది కదా. కారం చాలా మంది వేసుకోరు, కొంచెం వేసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ వేసుకోకూడదు కారం. కారం నేను కూడా వేయట్లేదు ప్రస్తుతానికి అయితే. కారం ఏమింది కావాలంటే కారానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఎత్తకంటారా? కారానికి ఆల్టర్నేటివా? అది వేసేయాలి. ఇప్పుడు కావాలంటే మనం మసాలా వేసుకోవచ్చు, అందుకని లైట్ గా, ఎక్కువ కాదు, జస్ట్ ఒక చిటుకుడు మసాలా, చిటుకుడు మాత్రమే వేస్తున్నాను, అవసరం లేదు. ఏమొస్తుంది రా చిటుకుడు వల్ల? టేస్ట్ మారుతుందా? స్మెల్ వస్తుంది. కలిపేసామో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎందుకో ఇందులో అన్ని క్యారెట్లే కనబడుతున్నాయి ఏంటి? నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా రైస్, అందులో ఉన్న నీళ్ళన్ని వంపేసుకుంటున్నాను. తర్వాత రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని మసాలాలన్నీ రైస్ కలిసేలాగా కలుపుకుందాం. మళ్ళీ కలర్ఫుల్గా ఉంది. ఇలా నీట్గా కలిపేసి మంచి స్మెల్ వచ్చేస్తుంది చూసు అప్పుడే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఈ కప్పుతో 2 కప్పులు వేసాం కాబట్టి 4 వాటర్ వేయాలి. 4 గ్లాసులు. ఇదిగోండి, ఇవి 4 కప్పు వాటర్, 4 కప్పులు వేసేసి బాగా కలిపేసి. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. వాళ్ళు ఏంటది వాటర్ ఎందుకు అనుకుంటున్నాం? పప్పు కూడా వేసాం కదా కొంచెం, అందుకని కొంచెం పెంచాను అంతే, ఎక్కువ కాదు. ఇన్ని కలిపేసి వదిలేయడమే. ఇంకా అలా వదిలేస్తే కాసేపటికి మనకి వేడి వేడి కిచడీ రెడీ అయిపోద్ది. మంట ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకుందాం. మనం రైస్ ఎలా ఉడకబెట్టుకుంటాం సేమ్ అంతే అలానే. ఫైనల్ గా కిచడీ రెడీ అయిపోయింది గాయ్స్. పొగల్ కిచడీ భలే ఉంది మా చూడడానికి అయితే. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. చూడడానికి కూడా చూసారా భలే ఉంది. ప్లేట్ లో వడ్డించుకుందాం. ఇందులోకి ఏం లేదా మిక్సింగ్ ఇదిగోండి. బేసిక్గా ఇందులోకి మిక్సింగ్ ఏదైనా బాగుంటుంది. మరి నేను పేషెంట్ని కాబట్టి ప్రస్తుతానికి పెరుగు చట్నీ చేసుకున్నాను. ఇందులోకి వంకాయ శనగపప్పు కర్రీ ఒకటి ఉంటుంది, మసాలా వేసి చేస్తారు. గోదావరి జిల్లాలో చేస్తారు తెలుసు చాలామందికి. అదైతే ఇంకా బాగుంటుంది. దీని టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది వాళ్ళ టేస్ట్, పర్ఫెక్ట్. చాలా రోజులు కుర్రోడు మసాలా తిన్నాడు. ప్రాణం లేచి వచ్చినట్టుందిరా. ఫ్లేవర్ ఉంది, మసాలా ఫ్లేవర్ ఉంది, కాకపోతే ఎక్కడ కూడా ఘాటు లేదు. క్యారెట్ కూడా బాగున్నాయి వాళ్ళు, మరీ అంత గట్టిగా ఏం లేవు. ఇంకా దీనికన్నా మెత్తగా ఉంటేనే చిరాగ్గా ఉంటుంది. ఇలా పెరుగు చట్నీ వేసుకున్నాం కదా, పెరుగు చట్నీ వేసుకుని దెబ్బ బాగా కలిపి. సూపర్ పెరుగు చట్నీతో అదిరిపోయింది, మామూలుగా లేదు. అయితే నువ్వు పోసింటావు కాబట్టి నీకు పెరుగు చట్నీ, మాకు కూడా ఏం లేదా కర్రీ? నీకు ఆమ్లెట్ ఇచ్చాను, అందుకే ఆమ్లెట్ కలుపుకుని తిని. థ్యాంక్ యూ, ఎంజాయ్.